మేము స్టార్ట్ అయ్యాము ఫ్రెండ్స్ నర్సాపూర్ ఘాట్ కాలనీకి. ఇది పాలకొల్లు నుంచి నర్సాపూర్ వెళ్ళే దారి. చూడండి ఎంత బాగుందో, ఇటుపక్క చెట్లు మధ్యలో దారి స్వర్గ మార్గంలాగా ఉంది. ఫుల్ గ్రీనరీ ఉందండి మొత్తం. ఈ రోడ్లో జర్నీ భలే అనిపించింది మాకైతే మాత్రం ఫస్ట్ టైం. ఇది ఎంట్రన్స్ పాయింట్ అండి గోదావరికి. మేము వెళ్ళే గట్టు మీద నుంచి వెళ్తున్నాము. ఈ గట్టులో స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇక్కడ చూడండి అటు పైన యానం నుంచి వస్తుందండి అది గోదావరి. ఇక్కడ మా కుర్రోళ్ళు చూడండి షూటింగ్ చేసుకుంటున్నారు, తిరుక్కుంటూ వెళ్తూ ఉంటారు. చూడండి గట్టి మీద నుంచి ఫోటో దిగితే బ్యాక్గ్రౌండ్ గోదావరిని ఎంత బాగుందో చూడండి. ఇది కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంది ఇక్కడ. ఇది గోదావరి ఘాట్ అండి. ఇది పైన ఆర్చ్లా కట్టారనమాట, జస్ట్ పైకెక్కి చూడనీకి. వ్యూ అంతా బాగా ఈ పైకెక్కి చూడనీకి ఇక్కడ ఆర్చ్లా కట్టారండి. జస్ట్ ఘాట్ కింద కనపడేటట్టు కూడా కట్టారు. నేను అది లాస్ట్లో చూపిస్తాను మీకు, కింద నుంచి చూస్తే వ్యూ ఎలా ఉందని. ఇదంతా వర్షానికి మునిగిపోయిందండి. ఇదంతా వానకి వర్షం వాటర్కి మునిగిపోయిందండి. ఇది పైన గోదావరి చూడడానికి వ్యూ పాయింట్ పెట్టారు. మా వాళ్ళు అయితే మాత్రం ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ జోజో, హాయ్ చెప్పు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అను. బాలు నువ్వను. మా వాళ్ళు చూడండి లైక్ అని కూడా అనలేకపోతున్నారు, అంత అమాయకులండి మా పిల్లలు. అక్కడ నుంచి డబ్బులు ఎతుకుతుందండి, మ్యాగ్నెట్ పెట్టుకొని డబ్బులు ఎతుకుతుంది దొరుకుతాయని. మా వైఫ్ నవ్వుతుందండి, ఆమె ఎతుకుతుంది అంటే. ఇదిగోండి పాపం ఎదుగుతానే ఉందాం అక్కడ నుంచి. అక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ ఉందండి, అది కూడా మునిగిపోయి వచ్చింది. ఆ పైపుల వరకు నాకు తెలిసి అంతకుముందు అయితే వాటర్ లో ఉంటుంది కదండి, అక్కడ దాకా వేసారు. చాలా స్పీడ్గా వెళ్తుందండి గోదావరి. పొరపాటున కాలు జారేమా ఇంక సముద్రంలో వెళ్తాము. ఐస్కాంత నిండా వచ్చేయాలి డబ్బులు. పుష్కరాల టైంలో అయితే ఉంటాయి బాగా. ఇప్పుడు కూడా వస్తూ ఉంటారు, గోదావరి రసం వేస్తూ ఉంటారు. ఇదిగోండి ఆర్చ్ పైన ఇలా ఉందండి, అటుపక్క ఇటుపక్క. మా వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారండి ఈరోజు. బాలు బాగుందా గోదావరి? చూసావు కదా ఎలా ఉంది గోదావరి. సముద్రంలోకి వెళ్తావా? సముద్రంలోనా? బాలు నువ్వు పెట్టావు కదా, నువ్వు ఆల్రెడీ సముద్రంకి వెళ్ళినప్పుడు దిగలేదు కదా. చూడండి పాపం ఇందా నుంచి తీస్తానే ఉంది, ఎదుగుతానే ఉంది. మరి పర్ డే ఎంత వస్తాయేమో తెలియదు కానీ చాలా కష్టపడుతుంది. మ్యాగ్నెట్ అదిగోండి, ఏమి రాలేదు పాపం. బాలు నువ్వు దిగవా, నీళ్ళలోకి దిగవా? నీళ్ళంటే భయమా నీకు? దిగవేంటి? తడుపుకున్నా కదరా బాబు, ఇంకేంటి తడుపుకున్నా కదరా, మళ్ళీ ఎన్ని తెలివితేటలు ఉన్నారా బాబు నీకు?
పొట్టోడే కదా, అందుకని కాలు మునగట్లా. వీళ్ళు చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మాత్రం వాటర్తో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జస్ట్ పిరమిడ్ టైప్లో కొద్ది డిఫరెంట్గా ప్లాన్ చేశారు. ఆర్కిటెక్చర్ అలా కట్టారు, స్టెప్సే బట్ డిఫరెంట్గా. మాకు కొంచెం కూర్చొని చూడడానికి ప్రశాంతంగా. డిజైన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇలా ఈ డిజైన్ భలే నచ్చింది నాకైతే మాత్రం. వీడు వచ్చిన కాడి నుంచి ఆడుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. రమ్మంటే రావట్లేదు, ఇక్కడే ఉంటా అంటున్నాడు, ఇక్కడే తిరుగుతాను అంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, వీడు సరిపోయిందా నీకు ఆటలో? ఇంకా కావాలా? అక్కడ దిగమని దిగలా, ఎక్కడ దిగుతున్నాడు ఇప్పుడు. మా వాళ్ళు చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఇంకా వాటర్తో మామూలుగా ఆడట్లేదు, రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇందాక అక్కడ వాటర్తో ఆడారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆడుతున్నారు. నేను రేపు పొద్దున్న చూడాలి ఫ్రెండ్స్ వీళ్ళని. జలుబులు జ్వరాలు పెట్టుకొని కూర్చుంటారు. ఇంకా ఈరోజంతా ఫుల్ వాటర్లో మునుగుతూ వెళ్తున్నారు. ఘాట్ ఎంట్రన్స్ అండి ఇది, ఇలా ఉంది. ఇది బోట్ ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా గోదావరి ఫుల్గా వస్తుంది కాబట్టి ఈ బోట్ వాడలేదు. మామూలుగా అయితే కనుక ఆ పక్కన ఉన్న గోదావరి అవతల ఉన్న వాళ్ళు ఈ పక్క రానికి ఈ బోట్ వాడతారు ఫ్రెండ్స్. ఈరోజు మేము ప్లాన్ చేసుకున్న గోదావరి ట్రిప్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. సేమ్ మళ్ళీ అదే రోడ్లో మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి రోడ్ ఎలా ఉందో, గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ, అటు ఇటు చెట్లు, సైడ్ కాలువ కూడా ఉంది ఫ్రెండ్స్. నేను చేసిన వీడియో మీకు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.